హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ హ్యాపీ, మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి అయితే చిడితల్లి రాహుల్ చూడండి, వాళ్ళ నాన్న వచ్చారని. సో పండగని వచ్చారు వాళ్ళ నాన్న అయితే. సో ఇక్కడ వచ్చేసి అయితే వాళ్ళు క్యారమ్స్ ఆడితే చిడితల్లి ఆడనిస్తలేదు, పైన పోయి కూర్చుంటుంది, ఆ కాయిన్స్ అనేది తీసేసుకుంటుంది. సో అది చూడండి ఎలా చూస్తుందో. నువ్వు ఆడతావా? నీకేం అర్థమవుతుంది? సో ఇక్కడ వచ్చేసి అయితే సాయంత్రం రెడీ అయిపోయి పిల్లలిద్దరు అయితే వాళ్ళ డాడీ వచ్చారు కదా, వాళ్ళకి ఫుల్ హ్యాపీగా. సో రాహుల్ బాబు అయితే హలీం తినాలంట, వాళ్ళ డాడీ వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు వాడు. సో ఇప్పుడైతే రాహుల్ బాబు హలీం తినడానికి వెళ్తున్నాము. సో రాహుల్ బాబు కింద ఆడుకుంటుండే. సో వచ్చిన తర్వాత స్నానం చేసుకోవాలంటే వాడు స్నానం చేసుకున్న ఆలోపు మేము రెడీ అయిపోయాము. సో చిడితల్లిని కూడా రెడీ చేయించినాను. సో అది చూడండి, నా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వేసుకుంటుంది. నన్ను ఎక్కడ తీసుకెళ్ళరు ఇలా అని. ఎప్పుడు ఇంతే, రెడీ అయిపోతే చాలు హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటుంది. సో ఇక్కడ వచ్చేసి అయితే రాహుల్ బాబు హలీం తినేస్తుండు. సో రాహుల్ బాబు వచ్చేసి చిడితల్లి నువ్వు హలీం తింటావంటే అది ఎంత బాగా తలవుతుంది చూసి తినదంట హలీము. సో చిడితల్లి అయితే ఇప్పుడు దాకా అసలు నాన్ వెజే పెట్టలేదు తనకి. నేను ఇక్కడ వచ్చేసి అయితే పునుగులు వేస్తున్నాను. సో ఇక్కడ ఆనియన్స్ అవి వడేద్దామని కలిపి పెట్టుకున్నాను. సో ఇక్కడైతే పన్నీర్ కోసం కాలుతుంది, పన్నీర్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. కిచెన్ పరిస్థితి ఇప్పుడు ఇట్లా ఉంది. వంట అయిపోయిన తర్వాత అన్నం అయితే అయిపోయింది, రైస్ వాళ్ళది. మార్నింగ్ వచ్చేసి బూరెలు చేసుకున్నాను. సో కిచెన్లో అయితే పరిస్థితి చెడ్డలకి హాయిగా వస్తున్నాయి, చెడ్డ నుంచి వంటలు చేస్తారు. సో ఇప్పుడైతే ఇది ఒక కర్రీ ఒకటి ఉంది. సో పురుగులు కూడా ఎత్తున్నాయి రాహుల్ బాబు కోసం. సో ఇక్కడ చూసారా చిడితల్లి పెట్టింది. నైట్ 11 అవుతుంది టైం వచ్చేసి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. సో మనకి వాళ్ళని పిలిపించుకున్నాము. సో కొత్త పెళ్లి కూతురు కొడుకుని పిలిపించుకున్నాము ఇంటికి అయితే భోజనానికి. సో వాళ్ళైతే వచ్చారు ఈవినింగ్ 6 అట్లా. సో వచ్చేసి అయితే చిడితల్లి చూడండి ఎవరి దగ్గర పోవట్లేదు, అలానే చూస్తూనే ఉంది. ఇక్కడ వచ్చేసి అయితే వంటలు చేసేసుకుంటున్నాము. వంటలు వచ్చేసి అయితే పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ, చపాతీ, సాంబార్, రైస్ అవే చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి రాహుల్ బాబు అయితే తినేసిండు. తిన్న తర్వాత అయితే వాడు అలా కూర్చున్నాడు. అందరు తింటున్నారు, రాహుల్ బాబు ఏంది అలా కూర్చున్నాడు అనుకోకండి, వాడు కూడా తినేసిండు. తిన్న తర్వాత వాడికి నిద్ర వస్తుంది. సో అందుకని అలా కూర్చున్నాడు. చిడితల్లి వచ్చేసి అది పడుకోలేదు, ఆడుతుంది, నా పక్కన కూర్చొని ఆడుకుంటుంది అది. సో ఇది సో ఇక్కడ వచ్చేసి అయితే అందరు తినేసిరు, పసుబొట్టు కూడా పెట్టేసినాను. సో ఇక్కడ వచ్చేసి అయితే అందరు బయలుదేరిపోతారు ఎవరింటికి వాళ్ళు. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.